రీసెంట్‌గా పేర్ని నాని అయితే సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కీలకమైన విషయాన్ని అయితే వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన విషయం ఏందంటే, నా జీవితానికి సరిపోయేంత పనులైతే నేను చేయడం అనేది జరిగిందని చెప్పి, బందరు ఎన్నాళ్ళ నుంచో ఆ ప్రజల యొక్క చిరకాల ఆశని, ఆ ఆశని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆ యొక్క పోర్ట్‌కి సంబంధించిన అన్ని నిధులనైతే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో బందరు పోర్ట్ ఇంకొన్ని నెలలు పూర్తిగా వస్తుండగా, ఈ బందరు పోర్ట్ యొక్క పనులు వల్ల జగన్మోహన్ రెడ్డి జీవితం మరియు నా జీవితం ధన్యమైందని చెప్పిండు. నాకు రాజకీయాలు అవసరం లేదని, ఈ బందరు పోర్ట్ ప్రజలకు అందిస్తే నాకు జీవితకాలం సరిపోయే సంతృప్తి అయితే ఉంటుందని అయితే పేర్ని నాని పేర్కొనడం జరిగింది. ఆ సందర్భంలోనే అతను జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని, మరియు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంతో చేస్తున్నారని, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత విజయంతో గెలిచి ప్రజల మన్ననలు అందుకుంటారని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళ నుంచో బందరు ప్రజల్ని మోసం చేసి బందరు పోర్టు నిర్మాణం జరగకుండా ఆపేశాడని, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బందరు పోర్ట్‌ను చాలా త్వరితగతిన పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని, చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి దీనికి నిదర్శనం అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని అయితే పేర్కొనడం జరిగింది. బందరు పోర్ట్ ఇంకొన్ని నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయితే ఆయన పేర్కొనడం జరిగింది.